అసలు మీరు ఇది అది అని వాళ్ళదండి. గోల్డ్ లో ఏందో యాక్చువల్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పానండి. పూర్వకాలం వస్తువులన్నీ అంటే సహజంగా మన అమ్మమ్మల కాలం అంటే మీ అమ్మగారు మా అమ్మగారు కాదండి, మన అమ్మమ్మలు అంటే దగ్గర దగ్గర 80-90 సంవత్సరాల్లో ఉండే వాడుకలో ఉండే వస్తువులు ఎలా ఉండేనంటే అండి, సూర్యకాంతమ్మ గారి కంటెలు, కృష్ణకుమారి గారు బుట్టలు, వాణిశ్రీ అడ్డిగలు, సావిత్రి గారి నక్లీస్ అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. అవి ఎవరి దగ్గరైనా లేదు, మీ ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ లో మీ ముత్తాతమ్మ గారి మెడలో ఉన్న వస్తువులైనా కూడా మనం మా షీట్ జ్యువెలరీ కాల్ సెంటర్ కి మీరు ఆ ఫోటో పెడితే మీకు ఖచ్చితంగా ఎస్టిమేషన్ 92% ఖచ్చితంగా మక్కి దించిస్తానండి. ఎందుకు అంటే ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను, కామన్ గా అప్పట్లో పూర్వకాలంలో వస్తువులన్నీ 150+ ఉండేవి. అంటే 150 గ్రాములు 200 గ్రాములు పైబడి వస్తువులు ఉండేవండి. ఆ వస్తువుని మనం 10 నుంచి 20-30 గ్రాములు ఒకటే ఇన్వెస్ట్మెంట్ కాదండి, మీరు కలలు కనండి, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతండి. కళ్ళు మనం కనాలి, ఆయన సాకారం చేస్తారు. ఏమండి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే అవన్నీ నేను చేసి ఇంత ప్రౌడ్ గా చెప్తున్నాను, మా షీట్ జ్యువెలరీలో మాత్రమే సాధ్యం అని. ఆ సాధ్యమే కాదా అని ఈ వీడియో చూసిన తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు కాల్ చేసి చెప్తా. తప్పకుండా. అలాగే కొన్ని జుంకాలు చూపిద్దామండి. ఒక్క నిమిషం అండి. అలాగే బంచెస్ ఆఫ్ చైన్స్ మార్కెట్ లో ట్రెండింగ్ అండి ఇవి. ఇది ఒక్కటి అంటే సహజంగా ఇంతకుముందు హెవీ వేసుకోవట్లేదండి, సింపుల్ గా ఇలా వేసుకుంటున్నారండి. ఇవన్నీ గ్రాములో 6 grams 7 grams. అంటే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇది మీరు వెయింగ్ వేస్తారు కదా, అంటే పూసలు ఇంత వెయిట్ ఉన్నాయండి తెలిసిపోద్దండి మీకు, అన్ని క్లియర్ కట్ గా మీకు అన్ని చెప్తాను. ఇవన్నీ కూడా రియల్ అండి, నో సెమీ. డబ్బులు తీసుకుంటా, డబ్బులు మీకు నాకైతే ఊరికే రావట్లేదు, ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటా. అలాగే జుమ్కాలు స్పెషల్ మేడం మన మా షీట్ జ్యువెలరీలో. కామన్ గా మనం మార్కెట్ లో 1 inch 1.5 to 2.5 ఉంటాయి, మా దగ్గర 3 inch సైజ్ కూడా ఉంటాయండి. ఎందుకంటే తక్కువ వెయిట్ లో చేస్తున్నాం కదండి, సరదా ఇచ్చేసుకోండి పెద్దవి ఇమిటేషన్లకు వాటిగా వెళ్లకుండా. వెయిట్ ఎలా ఉన్నాయా అని చూస్తున్నాను నేను. అవి 8 grams, అవి కుందన్ మేడం. అవి కుందన్ వర్క్ అండి, చాలా పెద్ద, చాలా పెద్ద. ఇవి కుందన్ అండి. ఇవి వచ్చేసి రియల్ ఎమరాల్డ్స్ సిగ్నిటీస్ అండి. చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయండి. ఇదే మనం చేయించుకోవాలంటే 85 grams అవుతాయండి, మా దగ్గర 12 grams లో అయిపోతాయండి. ఆయనే పెట్టి చూపిస్తున్నారు. సో నైస్. కాదండి, ఇప్పుడు మాలాగా ఈ తమ్మెలు పల్చగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బాంబే స్క్రూ లైట్ వెయిట్, బాంబే స్క్రూ ప్లస్ లైట్ వెయిట్ లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇది చెల్గా చక్కగా తమ్మెలు దడసరిగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే చాలా సాలిడ్ గా చాలా బాగుంటాయి. కానీ నా పరిస్థితి ఏంటంటే ఈ చెన్నై స్క్రూ పట్టదు, ఓన్లీ ముంబై స్క్రూ మాత్రమే పడుతుంది. ఇదో పెద్ద ప్రాబ్లం. సో నాలాంటి వాళ్ళ కోసం లైట్ వెయిట్ ఉన్నాయా అని అడుగుతున్నా. అందుకని అన్ని రకాలు ఉంటాయండి. ఇందులో బుట్టలు లేవా సార్? ఉన్నాయండి. మోడర్న్ స్టైల్ ఆఫ్ సరదాగా మీరు ఆఫీస్కి వెళ్తూ టక్ మన చేతికి తీసుకొని పెట్టేసుకుని వెళ్ళిపోవటమేనండి. ఎలా కావాలి వీటిలో కూడా కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ గ్రామ్స్ లో వస్తాయి మనకి? 1.5 అండి. 1.5 grams. జుమ్కాస్ కూడా 1/2 gram నుంచి స్టార్ట్ అవుతాయండి. కేవలం 500 ml నుంచి కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ఆఫీస్ వేర్ ఒక రెడ్ స్టోన్, గ్రీన్ స్టోన్ అలా ఇవన్నీ వచ్చి కొన్ని 1 gram కూడా ఉన్నాయండి వీటిల్లో. అలాగే మీ దగ్గర ఏదైనా ఇంట్లో యుఎస్ నుంచి తీసుకొచ్చిన రాళ్ళు, బీట్స్ సో ఏవైనా ఉన్నా కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు అండి. ఇప్పుడు నా దగ్గర యాక్చువల్లీ ఉన్నాయి, తీసుకునిద్దాం అనుకుంటున్నాను. మీరు హడావిడిలో మర్చిపోయాను, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. ఖచ్చితంగా రావాలండి, మీరు వస్తారండి. ఈ వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది డౌట్స్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ మీరు రావాలి, మీకు అవన్నీ కూడా చూపించాలండి. అలాగే మా దగ్గర స్పెషల్ వచ్చేటప్పటికి సహజంగా గోల్డ్ షాపుల్లో కూడా మీకు మహా అయితే 1-2 ఉంటాయండి. అంటే చిన్న పిల్లలకి జడ కుప్పులండి, చాలా బాగున్నాయండి. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, నిజంగా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి రౌండ్ పెట్టలేదా? ఉన్నాయండి, అవి కూడా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్యాటర్న్స్ ఉంటాయి కదా ఇందులో, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇవి ఎన్ని గ్రామ్స్ పడతాయి? 6 grams అండి. ఈచ్ వన్ 6 grams. అకేషనలీ చక్కగా జడ వేసుకునేప్పుడు జడ కుప్పెలు చాలా బాగున్నాయి. ఏం లేదండి, నా కళ ఒకటే, మళ్ళీ మనం 100 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఏముంటాయి. ఇప్పుడు మీరు ఏ షోరూమ్ కి వెళ్ళండి, జడ కుప్పులు, తర్వాత ఉగ్గు గిన్నెలు, అరవంకీలు, పాతకాలపు అరవంకీలు, సో అలాగే పట్టాలు, మెట్టెలు, పిల్లేళ్ళు, సో ఇవన్నీ కూడా మళ్ళీ రీక్రియేట్ అంటే కొత్తగా పరిచయం చేస్తున్నారు. 5 grams అండి ఇదా. అలాగే మా దగ్గర బేబీ అంటే న్యూ బేబీ బోర్న్ కి ఏమేం కావాలండి, మురుగులు,
మురుగులు, గాజులు, పట్టాలు, కంకణాలు, ఓహో. అలాగే ఆడపిల్ల అయితే బేబీ వడ్రాను, ఆ, బేబీ వడ్రాను, న్యూ బేబీ కూడా కలం తీర్చుకోవచ్చండి. అలాగే ఇదిగోండి న్యూ బేబీకి వడ్రాను, అంటే అదొక సెట్ లాగా అండి. 46 గ్రామ్స్ అండి. ఇదా? ఇది కాదండి, మొత్తం అంత సెట్. అచ్చా, సెట్ మొత్తం ఏమి ఉంటాయి సెట్ లో? మొత్తం అన్ని కాళ్ళ ఈ కడియాలు ఉంటాయి కదండి, కడియాలు, గాజులు, గొలుసు, ఆడపిల్ల అయితే ఉంగరాలు, హాత్ పన్ అంటే ఐడియా ఉందా, ముద్దుగా అవునవును, మురడి గొలుసులు, సో అవన్నీ కూడా వస్తాయండి ఓ దట్స్ సో నైస్. ఒక సెట్ లాగా. సో ఆడపిల్లలకి సరదా తీరిపోతుంది మామూలుగా ఉంటుంది. ఇది కూడా చాలా చిన్న వడ్డాణం అనమాట. ఇది ఎన్ని గ్రాములు పడుతుందండి? ఇది వచ్చేటప్పటికి 14 గ్రామ్స్ అండి. ఇదే విడిగా అయితే 100 గ్రామ్స్ పెట్టు. ఏమండి, బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, అవును. కానీ ఒక సామాన్యమైన తండ్రి, ఒక మిడిల్ క్లాస్ లేదు అలానే కదండి, మా అమ్మాయికైనా నేను కొనుక్కోవాలనుకుంటాను కదండి, అలాంటి కోరిక ఒక తులంలో తీరిపోతుంది. నిజం నిజం, అది లైఫ్ టైం ఉండిపోతుంది. లైఫ్ టైం మా ఆవిడికి నేను మా అమ్మాయితో పాటు మా ఆవిడికి ఆనందం కదండి. నిజం. సో అలాంటి కోరికలు. అలాగే ఎవరికైనా న్యూ బోర్న్ బేబీ అని కూడా కాదండి, అన్నప్రాసన గిన్నె, గ్లాసులు, స్పూన్లు, దేవుడి మందిరంలో కుందులు, అవి కూడా మా షీట్ లో వస్తాయండి. యాక్చువల్గా అయిపోయినాయి అదే. ఓహో. ఇంకా చెప్పాలి అంటే రాబోయే కాలంలో మనం మీ ఇంటి దేవుడి మందిరాన్ని బంగారుమయం చేసే అవకాశం కూడా మా దగ్గర ఉందండి. 126 గ్రాముల్లో కుందులు, గ్లాసులు, 3 గిన్నెలు, గంధపు గిన్నెలు, దీపారాజన, అత్తరు స్ప్రే, ఇవన్నీ కూడా షీట్ జ్యువెలరీలో వచ్చేస్తాయి. అంటే ఆ ప్రయత్నంలో ఉన్నానండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్కి ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి, ఇంట్లో ఉండే అమ్మ వాళ్ళకి ఏం కావాలి, అసలు మన ఇంట్లో ఏది ఉంటే బాగుంటుంది అనే ఆలోచన. ఎందుకంటే అందరికి అందుబాటు ధర లేదండి. 14,400 రూపాయలు బంగారం అయితే ఏం కొంటామండి. మేడం గారు 2 గ్రాములు పెట్టాలంటే ఒక సామాన్యుడి జీతం 16,000, 32,000తో 2 గ్రాములు ఏం కొంటాడు? కరెక్ట్. వడ్డాణాలు ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయని అడిగితే ఆయన చూపిస్తున్నారు. ఇంకోటంటే డీటెయిలింగ్, మనకి ఈవెన్ కుందులు తీసుకున్నా కూడా ఫేస్ అందంగా ఉండవు, లోపల అమ్మవారి ఫేస్ లోపల అందంగా ఉండవు. అలాంటిది ఎంత డీటెయిలింగ్ ఉందంటే చక్కగా స్మైల్, మళ్ళీ బొట్టు, చాలా అద్భుతంగా చెక్కారండి. చాలా అండి. యాక్చువల్లీ ఇవన్నీ ఇందా మీకు చెప్పినట్టు తమిళనాడులో కొట్టిస్తానండి, ఎందుకంటే డీప్ వర్క్. అలాగే కొన్ని బెంగళూరులో కూడా చెక్కిస్తాను. అంటే కళ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతానండి. అంటే డీటెయిలింగ్ అంటాం కదా, చాలా క్లియర్ గా ఉంది. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేయండి, అమ్మవారి పైన కూడా మేము బొట్టు కూడా మేము రాయి పెట్టారు. అది 34 mm అంటామండి సైజు. ఆ వర్క్ కూడా అంత క్షుణ్ణంగా మీరు ఇందులో అబ్జర్వ్ చేయండి, చాలా ఉన్నాయి చూడండి, చాలా చిన్నవి. ఈ కింద అమ్మవారి పద్మంలో కూడా రాళ్లు వేయించారు. అంటే స్పెసిఫిక్ గా గోల్డ్ షీట్ అనే వర్డ్ కాకుండా ఖచ్చితంగా 100% దానిలో ఎంత ఎఫర్ట్ పెడతారో దీనిలో కూడా అంతే ఎఫర్ట్ పెడతానండి. తర్వాత ఇంకొక స్పెషల్ అనౌన్స్ మేడం, మీ ద్వారా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పలేదు. ఎవరి దగ్గరైనా వడ్రాణం చేయించుకోవాలన్నప్పుడు మీకు ఒక బడ్జెట్ ఉంటుందండి. సపోజ్ ఇదే వడ్రాణం, అంటే ఇది వడ్రాణం అనుకోండి, ఇది వచ్చేటప్పటికి 220 గ్రామ్స్ అవుతుంది. అంటే పూర్తిగా 220, ఇది 220 గ్రామ్స్ అవుతుందండి సాలిడ్ లో. సో మా దగ్గర వచ్చేటప్పటికి 46 గ్రామ్స్ అయింది, అది వేరే విషయం. సపోజ్ మీ దగ్గర ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ని కనుక అనుకుంటే ఇది పట్టుకోండి మేడం, ఇది వడ్రాణం అండి, 220 గ్రామ్స్ అయింది. ఇదే ఈ పీస్ మీకు ఫ్రంట్ పార్ట్, అంటే వడ్డానానికి ఫ్రంట్ పార్ట్ వరకు సాలిడ్ తెచ్చుకోండి, ఇది 160 అవుతుంది. మిగతాది ఒక 80 గ్రామ్స్ ఈ బెల్ట్ అవుతుంది. ఇది మా దగ్గరికి రండి, 18 to 20 గ్రామ్స్ లోపు ఇది మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. ఈ పట్టి ఉన్నా కూడా వెనకాతల ఆ బెల్ట్ గురించి రావచ్చు అని అంటున్నారు. సేమ్ మీరు చాలా మంది అంటే మార్కెట్ లో చాలా జ్యువెలరీ షాపుల్లో ప్రస్తుతానికి మా దగ్గరికి వచ్చి చేయించుకుని, ఎందుకంటే ముందు సాలిడ్ వాళ్ళే పరిచయం చేస్తారు, ఎందుకంటే గోల్డ్ షాపుల్లో ఇది కొనుక్కుంటున్నారు. ఈ బ్యాక్ ది ఇన్వెస్ట్మెంట్ వేస్ట్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అప్పుడు మా దగ్గరికి వస్తే ఈ బ్యాక్ పార్ట్ మా దానిలో చేయిస్తాం. అవును, గోల్డ్ ఉందన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 100%. ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్కటే మళ్ళీ వీడియో ద్వారా చెప్తున్నానండి, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో దీంతో పాటు పోటీకి ఇదిగోండి, ఇది కూడా అన్ని సంవత్సరాలు మనది. ఏ మాత్రం చెక్కు చెదిరినా మా షీట్ జ్యువెలరీకి వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. ఇది చాలా వెరైటీగా ఉంది. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఏవో బొమ్మలు ఉన్నాయి, అమ్మవారి బొమ్మ, హంసలండి. ఓహో, ఇది అసలు చాలా వెరైటీగా ఉంది, చాలా అంటే చాలా ఓల్డ్ ప్యాటర్న్ అంటాం కదా. కిందంతా ఏమో, కింద కూడా అమ్మవారే ఉన్నారు, రామ్ పరివార్ అండి. ఇది యాక్చువల్ గా అండి ఇక్కడ ఎవరికి తెలియదు, మా ఆంధ్రలో కూడా ఎవరికి తెలియదు, 3 ప్రాంతాలకే తెలుసు. భీమవరం రాజులు, నరసాపురము, రామ్ పరివార్. అక్కడ వాళ్ళు కొంతమంది మొలతాడు అంటారండి, వడ్రాణం కింద పెట్టుకుంటారు. ఇది పెట్టిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రాగా ఇక్కడ పెడతారు వాళ్ళు, ఇలా. రైట్, దాని కింద వస్తుంది. బట్ ఇది చాలా వెరైటీగా ఉంది. ఇది భద్రం యాంటిక్ పీస్ అంటాం కదా, అలా ఉంది, అలా ఉంటదండి.
అలాగే బేబీ వడ్డాణాలు కూడా ఉంటాయండి. అంటే మనం కామన్ గా న్యూ బేబీ బాగుంచుకుంటారు కదండి. అవును అలాగే ఇప్పుడు మనం ఒక సరదా అండి, ఇది డైమండ్ వర్క్ అండి. ఇది అవును అవును కరెక్ట్. బేబీ మనం ఇందాక చూపించాము ఇది. అవును డైమండ్ వర్క్ అండి ఇది. కరెక్ట్. అలాగే ఇంకొక స్పెషల్ మేడం, హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను పరిచయం చేసిన ఐటమ్స్ లో కుందన్ వస్తువులు అండి. ఇప్పటి వరకు నేను చేయలేదండి. హైదరాబాద్ వచ్చినప్పుడు స్పెషల్ గా నేను లాంచ్ చేసి వచ్చింది ఇవేనండి, కుందన్ వర్క్ అండి. ఇప్పటి వరకు లేదు. ఇదిగోండి కుందన్ వర్క్. ఓహో కుందన్ వర్క్ అండి, రియల్ కుందన్స్ అండి. ఓ వావ్. కుందన్ హారం అండి, చాలా బాగుంది. బ్లాక్ యాంటిక్ రియల్ కుందన్స్ అండి. డబ్బులు పడతాయి మేడం గారు, దగ్గర 38,000 40,000 రాళ్ళకి అవుతుంది. షీట్ జ్యువెలరీ అండి, చిన్న చూపు చూడటానికి లేదండి, అంత స్పెషల్ గా. ఎందుకంటే 38,000 పెడితేనే కుందన్. ఇవి మటుకు హైదరాబాద్ అండి, ఈ లక్ష్మీదేవి ఇవి. ఎందుకంటే ఇవి ఇక్కడ నచ్చింది నాకు, మన హైదరాబాద్ లో ఉండే వర్కర్స్. అలాగే కుందన్ బుట్టలు కూడా అండి, చాలా బాగుంది. అలాగే నక్లీస్లు వచ్చేటప్పటికి 5 grams నుంచి ఉంటాయండి. ఓహో 5 grams అంటే 5 గ్రాముల్లోనే నక్లీస్లు అండి. నక్లీస్లు అయితే మనకి 5 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేటప్పటికి 6 grams అండి. 6 grams లో మనకి నెక్లెస్. వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. వీటిలో సాదా వస్తాయండి, ఎనామిలు, ఎంగ్రైమింగ్, ప్యూర్. దీన్ని ఏమంటారండి? ఈ వర్క్ ఏమంటారు? గుట్టపూసలు వర్క్ అండి. గుట్టపూసలు, నాంతాడు కమ్ గుట్టపూసలు. ఓ బ్యాక్ సైడ్ అంతా ఇప్పుడు అంతా ఇవి నడుస్తున్నాయి కదా మేడం. అవునవును అవును. చాలా హార్డ్ వర్క్ అండి, 1.5 month టైం. ఇవన్నీ పర్ల్వి, రియల్ పర్ల్స్ అండి, రియల్. ఈవెన్ ఇవైనా సర్టిఫైడ్ అండి. ఓహో దగ్గర రాళ్ళకి వచ్చేసి 60,000 అయిందండి. యూఎస్ నుంచి ఆర్డర్ ఇచ్చారు ఇది నాకు. చాలా బాగుందండి. ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుందండి యాక్చువల్లీ? ఇది 26 grams అండి. రియల్ గా అయితే గోల్డ్ 126 grams అండి. 126 grams కి 26 grams ఎక్కడన్నా. కానీ ఇందులో స్పెషల్ ఉంది మేడం. 4,680 గుట్టపూసలు అండి ఇవి. ఇవి చుట్టడానికి 1.5 month టైం పట్టిందండి. ఓ మై గాడ్. నాకు లోకల్ కన్నా నాకు అబ్రాడ్ కస్టమర్స్ ఎక్కువ అండి. ఎందుకంటే అక్కడ కొంత ప్రాబ్లం అవ్వచ్చు, లేదు అంత బడ్జెట్ అవసరమా అని కూడా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారండి, ఎప్పుడో వస్తారు. సో అందువల్ల మా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. యాక్చువల్గా నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా అందరూ అక్కడ వాళ్ళు యుఎస్, లండన్, అటు ఆస్ట్రేలియా, ఎందుకంటే వాళ్ళందరూ ఎంకరేజ్ చేసే విధానం నాకు. ఎందుకంటే ఏదో ఒక ఇన్స్టాలో చూసి నన్ను పరిచయం చేసి వాళ్ళు ఫోన్ చేసి అవన్నీ ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు కొత్త కొత్త ప్రయత్నాలండి. ఖచ్చితంగా నేనైతే మటుకు ఖచ్చితంగా వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తి, ఎందుకంటే నాలో ఉన్న ఆర్ట్ని తీసిన మటుకు వాళ్ళేనండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే షోరూమ్కి వస్తారండి, సహజంగా వాళ్ళు నన్ను అంత ట్రస్టబుల్గా ఉండేవాళ్ళు కాదు. ఏదో ఒక 2-3 years బ్యాక్ ఏదో మా షీట్ జ్యువెలరీ అంటున్నారు, కాపర్ అంటున్నారు ఏదో. కానీ వాళ్ళందరూ కూడా నమ్మి ఒక 50,000 ఏదో నాకు వాళ్ళు ఆర్డర్ ఇస్తే చాలు. ఎందుకంటే నా టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మటుకు ఖచ్చితంగా చెప్తున్నానండి. నేను ఈ రోజులో ఇంత కుందన్ వరకు హారాలు కానివ్వండి, ఇన్ని వడ్డాణాలు అవనివ్వండి, ఇలాంటి స్పెషల్ వస్తువులు క్రియేట్ చేయడానికి కారణం మటుకు వాళ్ళందరూ నమ్మి నాకు 50,000 ఇచ్చినా చేసేవాడిని మేడం. ముందు నాకు ఆర్డర్ రావాలి, ఎందుకంటే ఒక వస్తువు ముందుకెళ్ళాలి అంటే ఒకళ్ళు ఎంకరేజ్ చేయాలి కదండి. కరెక్ట్. ఇక్కడ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఈ స్టోన్స్ అసలు చాలా బాగున్నాయి. ఈ స్టోన్స్ విడిగా కావాలన్నా కూడా ఇలా సేల్ చేస్తున్నారండి. సేల్ చేస్తామండి, నెంబర్ ఆఫ్ అండి. ఇదైతే చాలా బాగుంది అసలు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఒక్కసారి అటు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ రెడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలా తీసుకుంటే ఎంత పడుతుందండి? సుమారుగా 26,000 అవుతుందండి. ఇదండి గ్రీన్వి, గ్రీన్ వచ్చేటప్పటికి 36,000 అట్లా అవుతుందండి. అంటే వాటిని క్యారెట్ అండి మేడం గారు, క్యారెట్ వైజ్. సో అట్లా మనకు కావాల్సిన చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. అవన్నీ కూడా బీట్స్ లో కూడా మీరు ఊహించని మోడల్స్ అండి. కానీ ఇవి నేను ఇలా కన్నానండి, మీరు దానికి 1 గ్రాము 2 గ్రాములో జోడించుకుంటే అప్పుడు చూడండి చాలా రాయల్ లుక్. ఏం లేదండి, చిన్న చిన్న బాల్స్, చిన్న చిన్న నట్స్, ఇట్లా చిన్న కొన్ని ఒక 2 grams